నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చంద్రగాను శ్రీమతి సూర్యశ్రీ లక్ష్మీ కళ గారు, శ్రీ శ్రీకాంత్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నాం. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి సూర్యశ్రీ లక్ష్మీ కళ గారి, శ్రీ శ్రీకాంత్ గారి వివాహ దినోత్సవ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి సూర్యశ్రీ లక్ష్మీ కళ గారికి, శ్రీ శ్రీకాంత్ గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లిరోజు వేడుకలు మరణించకాలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ అనౌన్స్డే టు యూ శ్రీమతి సూర్యశ్రీ లక్ష్మీ కళ గారు, శ్రీ శ్రీకాంత్ గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అత్తయ్య గారు ఆశీస్సులు, మామయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, అలాగే ఇక్కడున్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అలాగే మీ కుటుంబ సభ్యులు అందరి తరఫున మరియు అలాగే మీరు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరని కోరుకుంటూ మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మరో వసంతం నిన్న మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ అలా ఏం లేని గడిచిన చరణి మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధిలని కోరుకుంటూ మీ జంటకి పెళ్ళిలో శుభాకాంక్షలు అండి. అదే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి సూర్యశ్రీ లక్ష్మీ కళ గారికి, శ్రీ శ్రీకాంత్ గారికి చిరంజీవి, హిమా గాయత్రి గారికి చిరంజీవి, మిహిరా శ్రీ ప్రణవి గారికి, అలాగే శ్రీమతి విజయలక్ష్మి గారికి, శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారికి, శ్రీమతి చైతన్య గారికి, శ్రీమతి సత్య గారికి, శ్రీ చైతన్య గారికి, డాక్టర్ శ్రీమతి నాగేశ్వరి గారికి, శ్రీమతి శ్యామల గారికి, శ్రీమతి ప్రభావతి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడైనా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సూర్యశ్రీ లక్ష్మీ కళ గారికి, శ్రీమతి విజయలక్ష్మి గారికి, శ్రీమతి సత్య గారికి, శ్రీమతి శ్యామల గారికి, శ్రీమతి ప్రభావతి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కురుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి శర్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేసి తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర కుమారి శర్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి సూర్యశ్రీ లక్ష్మీ కళ గారు, శ్రీ శ్రీకాంత్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు పులిహోర, అలాగే స్వీట్ బెల్లం పొంగలి, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైసు, అలాగే ఆలు బఠానీ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ.